మార్చి 1వ తారీఖు మార్నింగ్ సెక్షన్‌లో అడిగిన సైకాలజీ ప్రశ్నలను చూద్దాం. సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. సాధికార తత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. పరిపక్వం అంటే జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 4. క్రైగ్. వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడినది. ఆన్సర్ ఆప్షన్ 2. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఆన్సర్ ఆప్షన్ 4. స్కఫోల్డింగ్ అనేది వైగాట్స్కి ప్రతిపాదించిన సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిన పదం. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి 6వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఆప్షన్ 1. సమైక్యత నిరాశ. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. ఆన్సర్ ఆప్షన్ 3. అనువంశికత పరిసరాలు 2. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3. గార్డ్నర్. స్పియర్మ్యాన్ ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని, గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని, థారండైక్ ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సృజనాత్మక గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. ఆన్సర్ ఆప్షన్ 2. విభిన్న ఆలోచన. ప్రజ్ఞ ఎక్కువగా ఉండే వ్యక్తులలో సమైక్య ఆలోచన ఉంటుంది. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. ఆన్సర్ ఆప్షన్ 4. ప్రక్షేపక పరీక్షలు. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 2. పరిహార సంఘర్షణ. మొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1. విల్హెల్మ్ వూంట్. కింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆన్సర్ ఆప్షన్ 2. రక్షణ అవసరం. గెస్టాల్ట్ అనగా ఆన్సర్ ఆప్షన్ 4. సమగ్రాకృతి. బంధువుల ప్రకారం అనుకరణ అభ్యసనంలో మానసిక ప్రక్రియలు. ఆన్సర్ ఆప్షన్ 1. తాదాత్మీకరణం, అంతరీకరణం. ఈ క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి.
సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. జెడ్పీడి అనగా ఆన్సర్ ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం. శీలస్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 4 భావావేశ రంగం. చుక్కలతో ఉన్న గుర్తును ఇంగ్లీష్ అక్షరం వీగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆన్సర్ ఆప్షన్ 1 పూరణ నియమం. క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాల్లో సాంఘిక పునర్బలనం. ఆన్సర్ ఆప్షన్ 3 చిరునవ్వు. ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన. పదవ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నట్టుకు కావలసిన మార్గదర్శకత్వం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యాపరమైన మార్గదర్శకత్వం. దీక్ష పూర్తి రూపం. ఆన్సర్ ఆప్షన్ 4 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆన్సర్ ఆప్షన్ 1 ఎంఎస్ ఆఫీస్. ఒక యోటాబైట్ దీనికి సమానం. ఆన్సర్ ఆప్షన్ 4. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఆన్సర్ ఆప్షన్ 2 1000 గంటలు. ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులు దీని కిందకు వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజాస్వామ్య నాయకత్వం.